హాయ్ అండి. ఇవాళ ఈవెంట్ వచ్చేసి అన్నప్రసన్న ఈవెంట్ అనమాట. ఈ ఈవెంట్ వచ్చేసి వైజాగ్‌లో అవుతుంది. ఇదొచ్చేసి టెంపుల్‌లో అవుతుందనమాట ఈవెంట్. చాలా అంటే చాలా బావుంది కదా! డెకార్ అంతా. డెకార్ అయితే చాలా బావుంది. మొత్తం రెడ్ అండ్ ఆరెంజ్ థీమ్‌లోనే అయిందనమాట. సో, మాకు ప్లేట్ డెకార్ అండ్ నేమ్ బోర్డ్స్ అన్నీ రెడ్ అండ్ ఆరెంజ్‌లోనే అడిగారు. సో, దానికి అనుకూలంగానే చేశాము. ఈ బోర్డ్స్ అన్నీ ఏమి అనుకుంటున్నారా? ఇవంటే పాప ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేస్తూ చేశాము. పాప డాక్టర్ అయితే ఎలా? పొలిటీషియన్ అయితే ఎలా? అనేసి కొన్ని ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేస్తూ కొన్ని బోర్డ్స్‌లా చేయమన్నారు. సో, దాంట్లో ఆ టాయ్స్ పెట్టి అన్నప్రాసనలో జనరల్లీ అన్నము, కత్తి ఇంకా డిఫరెంట్ ఐటెమ్స్ ఫ్రూట్స్, స్వీట్స్ అట్లాంటివి పెట్టి ముట్టిస్తారు కదా! మేమైతే డిఫరెంట్‌గా కొంచెం ఏం చేసామంటే పాప లాయర్ అయితే ఎలాగా, బిజినెస్ ఉమెన్ అయితే ఎలాగా, డాక్టర్ అయితే ఎలాగని పెట్టి ఒక అన్నప్రాసనలాగే చేయించారనమాట కొంచెం ఫన్నీగా. అండ్ అవి కాకుండా ఇట్లా ప్లేట్ డెకోర్ జనరల్‌గా పెట్టేవన్నీ కూడా పెట్టామనమాట. లైక్ పువ్వులు అండ్ కత్తి అండ్ స్వీట్స్, ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే భగవద్గీత బుక్ అండ్ ప్రతీది పెట్టేసి ప్రతి పెట్టిన దానికి కొటేషన్స్ కూడా రాసామనమాట. మీకు ఎవరికైనా ఇలాంటి బోర్డ్స్ కొనుక్కోవాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము ఓన్లీ బోర్డ్స్ అయినా అమ్ముతాము. లేదు అంటే ఇట్లా మీకు వచ్చి చేయమన్నా చేస్తామనమాట. ఈ ఈవెంట్ అయితే వైజాగ్‌లో అయింది. అన్నపూర్ణాదేవిని మిడిల్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా పెట్టి డాల్ డెకోర్ అంతా చేశామనమాట. చూసారు కదా! అంటే ఆ చిన్న పాప ఫోటో తీసుకొని ఆ పాప పొలిటీషియన్ అయితే దానికి పొలిటీషియన్ రిలేటెడ్ స్టఫ్, డాక్టర్ అయితే డాక్టర్ రిలేటెడ్ స్టఫ్, లాయర్ అయితే లాయర్ రిలేటెడ్ స్టఫ్, బిజినెస్ ఉమెన్ అయితే బిజినెస్ ఉమెన్ రిలేటెడ్ స్టఫ్, టెన్నిస్ బాల్ ప్లేయర్ అయితే టెన్నిస్ బాల్ ప్లేయర్ రిలేటెడ్ స్టఫ్. ఇట్లా ప్రతిదానికి స్టఫ్ అంతా పెట్టి చేసాము. మీకు ఎలా అనిపించిందో ఈ ప్లేట్ డెకోర్ కామెంట్లో తెలియజేయండి. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసామనమాట. మీరు అంటే ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఏవైనా చేస్తామనమాట. నేను పెట్టినవే కాదు, కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి నేను అలా చేశాను. అండ్ ఈ థీమ్ ఆఫ్ డాల్ డెకోర్ కూడా పెట్టామనమాట. బికాస్ డాల్ డెకోర్ అనేది మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఎప్పుడూ ఉంటుంది కదా! సో, డాల్ డెకోర్ కూడా పెట్టి ఇట్లా అందంగా తయారు చేశామనమాట. వాళ్ళు అన్ని ప్లేట్స్‌ని సిల్వర్ ప్లేట్స్‌లో ఇచ్చారు. నేను అవన్నీ మళ్ళీ జర్మన్ సిల్వర్ ప్లేట్స్‌లో రోజ్ పెటల్స్ ఏసి ట్రాన్స్‌ఫర్ చేశాను. రోజ్ పెటల్స్ ఎందుకు వేశానంటే రెడ్ థీమ్‌లో ఉంటుంది కదా! సో, అందుకే రోజ్ పెటల్స్ వేసామనమాట. ఈ ఈవెంట్